ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయి పడగలు 8వ భాగం 28-20 వాళ్ళిద్దరూ చదువు మీద నాటకాల మీద మాట్లాడుకుంటున్నారు. కుర్రాడు సూర్యపతి అన్నాడు, నువ్వు చదువుకొని వీటిని గురించి ఆలోచించావు, కానీ నీకు వీటి కింద తప్పులు కనపడతాయి. తక్కిన వాళ్ళకి ఆ నాటకం ఏదో వెళ్ళే దుష్యంతుడు శకుంతలకు అది బాగాలేదు. నువ్వు మనిషిపై పుట్టావు కనుక మనస్సులో ఆలోచన చేసి నీతి అవినీతి ధర్మం అధర్మం వివేచన చేసి ధర్మాచరణం చేస్తున్నావు. మనస్సు లేని పశువు మొదలైనవి చేయటంలే, వాటికి ఆ స్థితి సుఖంగానే ఉంది అని అంటావా? అందరూ ఇంటికి పోయి నిద్రపోయారు. మర్నాడు పొద్దెక్కి లేచారు. సూర్యపతికి నాటకం మీద ఉన్న వ్యామోహం నశించిపోయి ఆనాడంతా పెదవాళ్ళలోనే గడిపారు. ధర్మారావుకు కొండ ఎక్కడమే పని, కొండ ఎక్కదమని తక్కిన వాళ్ళు ప్రాణాలు తీస్తారు. వాళ్ళు నడిచిపోవుడు పడలేకపోతారు. మర్నాడు రాఘవరావు ధర్మారావు గుంటూరుకి కిరీటి బందరుకు వెళ్ళిపోయి ఇంతలో వేసవి సెలవులు వచ్చేశాయి. రేపు సుబ్బన్నపేటకు పోతా. ఆ రాత్రి మనస్సంతా అరుంధతి వైపునే ఆ కార్యమైన 6 రాత్రులే మళ్ళా ఆమెను చూడదు. ఆమెను చూసి 7 నెలలై రాణిగారు ప్రతి నెల 50 రూపాయలు పంపుతోంది. తల్లికి 10 పంపించి తాను 40 రూపాయలతో గడుపుకుంటున్నాడు. సెలవులకు కూడా ఇంటికి పోల. ఏ ధ్యాస పడితే అదే రమ్మని తల్లి 10 ఉత్తరాలు వ్రాస్తారు. ఇప్పుడు సమాధానం కూడా వ్రాయదు. పిల్లలు తీసుకుపోయి గుంటూరులో కాపురం పెట్టమని తల్లి వ్రాయించింది. అతడు దేనికి ప్రతి లేదు. మళ్ళా అరుంధతి వస్తుంది. 7 నెలలలో ఆమె మారి ఉంటుంది, మునుపటి కన్నా ఎదిగి ఉంటుంది. 4 రాత్రులు ఆ దివ్య సౌఖ్యం అతనికి ఆత్మలో నిశ్చలమై పాతుకుపోయి తుఫానులను కూడా కదలని దీపస్తంభంలాగా జీవిత యాత్రలో ఒక పెద్ద గుర్తుగా ఉన్నది. ఎప్పుడు సుబ్బన్నపేట పోవడం, ఎప్పుడు ఆమెను కలుసుకోవడం. ఆమె మన మధ్య ఏళ్ళ దూరం, కానీ ఇంకొకరు లేదు. తనకు రెక్కలు లేవు. రైలు తెల్లవారితే కానీ రైలు లేదు. తెల్లవారి 4 గంటలకు రైలు. మన బెదవాడ పోయినప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చాడు కాదు. బెదవాడలో మోటార్ ఎక్కాడు. తనతో పాటు 30 ఏండ్ల రాజుగారు ఒకరు, భార్య, ఒక కుమారుడు మోటార్లో కూర్చున్నారు. ధర్మారావు వాళ్ళకి చూశాడు, కానీ అరుంధతి లగ్న బుద్ధి అయి వాళ్ళని చూసి విచారించలే. కొంత దూరం పోయిన తర్వాత రాజుగారు ధర్మారావుని, నీదే ఊరండి అని అడిగారు. ధర్మారావు సుబ్బన్నపేట అని. ధర్మారావు ఎలుంగుదురా అన్నారు. ధర్మారావు ఆశ్చర్యపోయాడు. ఆయన ఎరగడు. తను తాను ఇలా మాట్లాడటం ఏమిటి? ధర్మారావు, మీ నాయన ఎరుగుదురా అన్నాడు. ఆయన ఎరుగుదు, అతడు మా తమ్ముడేనండి, కానీ నేను అతని చాలా చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు గుర్తుపట్టలేనేమో అన్నాడు. ధర్మారావుకి తెలిసింది. నవ్వాడు. రామచంద్రరాజు గ్రహించాడు. నువ్వేనా ధర్మారావు? నేను గుర్తుపట్టలేకపోయాను సుమ. ఇంత వాడవు. నేనెత్తుకొని తిరిగేవాడు. అన్నా అన్నా అని నువ్వు నా వెంటపడి తిరిగేవాడు. నువ్వు నా పెద్దవాడవైనావని అమ్మగారు రాస్తూనేవాడు, కానీ ఇలా ఉంటావని అనుకో అని అతన్ని కౌగలించుకొని, అబ్బా నేను ఎన్నాళ్లకు చూశాను. నాయన గారి మృతి వేళకు రాలేకపోయా. కర్మ నేను విడిగా చేశాను. ధర్మశాస్త్రం ఎవరూ చెప్పల. తర్వాత నేనే స్మృతులు చదివా. నాయన గారి ఆబ్దికాలు 10 రోజులున్నది కదా. ధర్మారావుకి విచిత్రమై తలవని తలంపుగా అతన్ని కలవటం, అతడు తన్ను మరిచిపోకపోవటమే కాదు, తన తండ్రి మీద అంత అనురాగం, అంత కర్మ మీద విశ్వాసం కలిగి ఉండడం, ఇవి చూసి ధర్మారావుకి ఆనందమయ్యి రామచంద్రరాజు అతన్ని తన భార్యకు చూపించాడు. కుమారుడు 1 ఏడాది ఉన్నాడు. ధర్మారావు కుమారుని ఎత్తుకొని పసిపిల్లవాడు కొత్త లేకుండా పినతండ్రి వద్దకు వెళ్ళాడు. రామచంద్రరాజు వాడికి తెలియదు, నువ్వు బాబాయివని. దూరాన్ని నుండే ఏమి నెత్తుల్లో ఉన్నది అని. మొదట ఒక పిల్లవాడు పుట్టిపోయాడన్నాడు. ధర్మారావు ఇంత అకస్మాత్తుగా ఎందుకు వస్తున్నారు
అమ్మగారికి చాలా జబ్బుగా ఉన్నదట. ఎవరికి? రంగాజమ్మ గారిక? పెద్ద జబ్బే. ఏం జబ్బు? నాకు ఉత్తరమైన వ్రాయలేదే. రంగారావు గొంతుకలో గద్గదిక చూసి రామచంద్రరావు తన తల్లి ఎడల అతనికి గల గౌరవాన్ని ప్రేమ తెలుసు. నాకు తెలియదు. మన ఉత్తరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయక బయలుదేరి వచ్చాను. ఎలా ఉండదు. మోటారు చాలా నెమ్మదిగా నడిచినట్లున్నది. ఇంటికి పోయిన తర్వాత ఇద్దరూ రంగాజమ్మ గారి ఇంటికి వెళ్ళారు. ఆమె మంచం మీదే ఉంది. పక్కన సావిత్రమ్మ గారు కూర్చొని సావిత్రమ్మ గారి వండి పెట్టడం, మంగ వచ్చి పరిచర్య చేస్తారు. అంతా ఒకసారి హఠాత్తుగా కలిశారు. వారి ఆనందానికి మేర లేదు. శ్రీధరం ఒక్కడే లేదు. సావిత్రమ్మ గారు రామచంద్రరావుని చూసి, రాజు చూసి, నాయన ఎన్నాళ్ళకు వచ్చావు? ఇప్పటికైనా వచ్చావు. ఆమె అదృష్టం. ఇంకా అట్లయితే పర్వాలేదన్న. రంగాజమ్మ గారు కొడుకును, కోడల్ని, మనవణ్ణి చూసి కళ్ళలో నీరు తెచ్చుకొని, నాయన నా మీద దయ ఉన్నది కనుక వచ్చావు. నీ చేతి మీదుగా పోవాలని తప్పించిపోయా అని మనవణ్ణి పక్కలో ఉంచుకొని ముద్ద. రంగాజమ్మ గారు కోడలికి పిన్నత్తగారనిద్దరినీ చూపించి ఆమె వాళ్ళు ఏదో మాట్లాడుకున్న. సావిత్రమ్మ గారు ధర్మారావు స్వగృహానికి వెళ్ళారు. రంగాయమ్మను మంగతో, చెల్లెల నీ రుణం తీర్చుకోలేనమ్మా, ఇంక నువ్వు పో, నా కోడలు వచ్చింది కదా అని ఆమె చేస్తుందిలే అని చెప్పారు. మంగ మనవణ్ణి ముద్దాడి ఇంటికి పోయి రామచంద్రరాజు తల్లి దగ్గర కూర్చుండి ఆమెకు పాద సంవాహన చేస్తున్నారు. తల్లి కొడుకులిద్దరకు ఎదల నిండా ప్రేమ పొంగారుతుంది. కళ్ళలో నీరు తాండవిస్తోంది. తల్లి కుమారుడి ఎడలు నిమురుతోంది. ధర్మారావు భోజనం చేస్తూ అత్తగారి ప్రసంగం తెచ్చాడు. తల్లి తాను 4-5 సార్లు కబురు పంపించిన వారు పిల్లను పంపించలేదని, పిల్లను కాపరానికి పంపించమని ప్రత్యుత్తరం కూడా చెప్పాలని చెప్పారు. ధర్మారావు లేచిన తర్వాత రామచంద్రరాజును చూడబోయారు. ఇద్దరు పొద్దు వాటారే వరకు సర్వ విషయాలు మాట్లాడారు. సుబ్బపేట గురించి సగము వర్తమానం రామచంద్రరాజుకు తెలుసు. అప్పుడు ధర్మారావు పని ఉన్నదని ఎక్కడికో వెళ్ళాడు. అతడు రంగాపురానికి దారి తీశాడు. అత్తవారింటికి పోయేసరికి అరుంధతి వాకిలికి కసబూడుస్తూ మగను చూసి లోపలికి వెళ్ళి అతడు అనుసరి, ఇంత ఎవరూ లేరా అన్నాడు. లేరు, ఎక్కడికో పోయారు, మా చెల్లెలు ఉన్నది అని కాళ్ళు కడుక్కోమని నీళ్ళు. ధర్మారావు పోయి భార్యను దగ్గర నిలబడి ఆమె చేతిలో తీసుకొని అరుంధతి ఏడుస్తుంది. అతడు ఆమె శిరస్సు మీద నెత్తుకొని ఎందుకని అమ్మ వస్తుందేమో. అతడు రాదులే అని చెప్పి ఆమెను ఘాటంగా కౌగిట బట్టి వదిలినాడు కాదు. ఆమె కుక్కిరి బిక్కిరి. నన్ను తీసుకొని వెళ్తకు వచ్చారా? మీ వాండ్రు పంపిస్తారా? మా అమ్మ ఎన్నిసార్లు కబురు పంపించినా జవాబైనా ఇవ్వలేదట. వారు పంపించినదేమిటి? మా నాన్న ఊరిలో లేడు, అమ్మ వస్తుంది, మీరు ఆమెతో చెప్పండి, కలిసిపోదు. ధర్మారావుకి ఏం తోచలేదు. ఈ సన్నివేశం ఏమిటి? ఈ లోకంలో విడ్డూరంగా ఉందే. ఇది తరువాత మాట. ఇద్దరూ కలిసి సుబ్బన్నపేటకు నడిచిపోతే ఎట్లా ఉంటుందో. పొద్దు కొంక వచ్చి నాగమ్మ గారు వచ్చి అల్లుడు భార్యను తీసుకొని పోవడానికి వచ్చారు. ఆమెకు అర్థం కాలే. ధర్మారావు భార్యను లేచి వచ్చి ఇద్దరూ కలిసి సుబ్బన్నపేటకు దోవపట్టారు. నాగమ్మ దిగ్భ్రాంతురాలై. మరొక సందర్భంలో అయితే ఆమె అరచి ఊరిలో వాళ్ళందరినీ పిలిచి గోల చేసే. ఇప్పుడు ఆమెకి ఏమీ తోచటం లేదు. అలా దడ్డు అల్లుడు రావడమే, అడగడమే, రమ్మనడమే, వెళ్ళటమే. చీకట్లు సన్నగా ప్రవేశించి దూరపు మనుషులు ఎవరూ కనిపించడం లేదు. సుబ్బన్నపేట పరుగు దూరంలో ఉన్నది. దాడొక డొంక.
భార్యాభర్తలిద్దరూ కౌగలించుకొని నడుస్తున్నారు. అరుంధతి అడుగులు నేల మీద ఆనటం లేదు. ధర్మారావు ఏమో సగం మోస్తూనే ఉన్నారు. ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. అరుంధతికి ఏమి విషయ పరిజ్ఞానం లేదు. మధ్య మధ్య ప్రతి అధరాన్ని అధరంతో తాకటం మాత్రం చేస్తారు. దానికి ఇరుప్రక్కల కీచురాళ్ళు కూస్తున్నాయి. ఒకరిద్దరు బాటసారులు ఎవరో దూరపు టోళ్ళవారు వాళ్ళని పరకాయించి చూసిపోతున్నారు. చీకటి తమాల పరుకిసాలయాలు దిక్కులను పట్టు వేసినట్టుగా చెక్కనై విజృంభే. తాను చేసిన పని ముందు వెనకలకు ధర్మారావు విచారించడం. అతనికి రెండే కనబడతాయి. ఒకటి పక్కనున్న ప్రియురాలు, రెండు ఊరికే నడుస్తున్నారు. అరుంధతి వక్షస్థలాలు తన పార్శ్వాలను ఆనుకొన్న. ఆమె నిశ్వాసాలు తన చెక్కిలి పైన, మెడ మీద, భుజాల మీద పడు. ఆమె చేతులు తన మెడ చుట్టూ బిగింపబడు. తన చేతులు ఆమె శరీరమెల్లా ఎడలా ఉండ. నడుస్తున్న దారి దీర్ఘమై ఒక పాము దారి కడ్డంగా పోయి అతడు ఆగి దాన్ని పోలిచి మళ్ళా నడిచాడు. అరుంధతికి ఆ సంగతి తెలియదు. ధర్మారావు కొడలు తెలియటం, అది ఏమి స్థితో ఉందో అతనికి ఏమీ తెలియదు. ఆమె స్తంభమా కాదే, నడుస్తోంది. దానికొంత జ్ఞానం ఉంది. రోమాంచమా అది కాదే. అప్పుడు అతడున్న స్థితికి అలంకార శాస్త్రంలో పేర్లేదు. ఇంకా అరుంధతి మగని సంకల్లోనే అతడు నడుస్తున్నాడు. సుబ్బన్నపేట దగ్గరకి వచ్చి సమాజంలో జంతువులకు తమ నెలవులలో గల జ్ఞానంతో కళ్ళు మూసుకొని పోతే ధర్మారావు పోయినట్టు ధర్మారావు పోతాడు. ఊరి బయట ఎవరో కనబడు. వారతని పలకరించలేదు. అతడు ఇల్లు సమీపించాడు. వాళ్ళిద్దరికి ఒళ్ళు తెలియటదు. అతడు లోపలికి వెళ్ళాడు. సావిత్రమ్మ గారు కొడుకు కోండ్రిద్దరినీ ఆ స్థితిలో చేసి నిలువున కొయ్య బొమ్మ అయిపోయి తెరచిన నోరు తెరచినట్లే వచ్చి హా అని ధర్మారావు సాబిడి దాటి పడబటింటిలోకి పోవుతాడు. అతని తల ద్వారబంధం తగిలి దెబ్బ తగిలి వడలు తెలిసి ఎదురుగా తల్లి నిలబడి అరుంధతి కళ్ళు మూసుకొని తన భుజాల మీద ఉంది. ధర్మారావు అమ్మా కొంచెం నీరు తా అని తొందరపడి చల్లని నీరు అరుంధతి మొగం మీద చిలకగా ఆమె స్మృతి వచ్చి మగడిని వదిలి అత్తగారిని చూసి కొంత తెల్లబోయి కొంత సిగ్గుపడి మళ్ళా మగడినే హత్తుకొని తల్లి గాబరాపడి ఏమి నాయన ఏమీ లేదు, నువ్వు వంట చేయమను. ఆమె వంట అయింది, నీకోసం ఎదురు చూస్తున్నా. పిల్ల సొమ్మసిన్నట్టు కొంచెం మరుగు చారు తీసేస్తానని లోపలికి ధర్మారావు అరుంధతిని గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ 8 నెలల కింద తన కార్యము నాడు ఎలా ఉన్నదో అలాగే తన తల్లి గది అంతా కూడా ఊడ్చి దులిపి బాగు చేసి అరుంధతిని పక్క మీద పడుకోబెట్టి దాని పక్కనే కూర్చొని ఆమె ఎదురు రొమ్ముల మీద ఆనుకొని మేమీ అలా ఉన్న మాట్లాడవా, ఇంటికి వచ్చాము, నీ కొడలు తెలియదా అని అడిగింది. కొంతసేపటికి తెలిసింది అని. అతడు పన్నీరు బుట్టి చూడగా అందులో ఇంకా అన్నీ పన్నీరు. అది ఆమె మొగానికి చిలకరి. ఆమె వనకి లేచి కూర్చుండు. కళ్ళు తుడుచుకొని ప్రతి మెడలా ముద్దు పట్టుకొని ఏడ్బరా. ధర్మారావు మళ్ళా బోధ, నేను ఇదిగో నీ వద్ద ఉన్నా కదా, భయం ఎందుకు? ఇంటికి వచ్చాం, అమ్మ చారు పెడుతోంది, దారి ప్రయాణానికి బడలిపోయాం, అందుకనే చాలా దూరం నేనే ఎత్తుకొని తడిచాను. ఎందుకు ఏడుస్తావు? నేను ఇన్నాళ్ళు నిన్ను చూడలేదన తప్పు చేశా. అరుంధతి, నీవిటువంటి దానవని తెలియ లోక సామాన్యంగా నిన్ను గురించి ఊహించి క్షమించమని అట్టి చేత బురదమైన ఆమె పాదాలు చేతుల్లో తీసుకొని శిరస్సు మీద పెట్టుకొని ఆమె కాళ్ళు లాక్కొని అతని మెడ మీద పడి వెక్కి మళ్ళా ఏడవటం ప్రారంభించి అతనికి కారణం తెలియదు. అతడు మళ్ళా ఆమె చుబుకం, చెక్కిలి, నేత్రాలు, పాలం, భుజాలు, వక్ష, నడుము, చేతులు ముద్దు పెట్టుకుంటమే ఆమె ఓదార్చ ఎలాగో తెలియక ఊరికే ఉద్వేగం పొందుతున్నారు. ఇద్దరు నంటగట్టబడి
గాలికి అటు ఇటు ఊగిపోవు రెండు తీగలలాగా కదలిపోయి కొంతసేపటికి ధర్మారావు ఎదలో తాను దూరంగా ఉండు ఒక్కటే ఇంత దుఃఖానికి హేతువు కాదు, వేరే ఏదో హేతువు కారణం అయి ఉండాలంటే అది ఒక్కసారిగా తెలియరా, క్రమక్రమంగా తెలియాలి. నాయనా, ఎందుకో అంత దుఃఖిస్తావు? ఏదో కారణం ఉన్నదని నాకు తెలియదు. గుండె చెక్కబట్టుకో. నేను బతికినంత వరకు నీ మీద ఈగ రావాలని వారేం చేయగలరు అని గాఢాలింగనం చేసి ఆమె దేహాన్ని నడిపేశారు. దిగిసి ఉన్న ఆమె నరాలు ఆ సంవాహనం చేత సడలి ఆమెకు గుండెలోని భయం తగ్గి బాధకు అబ్బా అని కౌగిలి వారి దూరంగా కూర్చొని ఇంతలో తల్లి భోజనానికి లెమ్మ ధర్మారావు భార్యను దొడ్డిలోకి తీసుకుపోయారు. ఇద్దరు వేడినీళ్ళు స్నానం చేశారు. ఇద్దరు ఒక్కసారి భోంచేశారు. మళ్ళా ఇద్దరు గదిలోకి పోయి పడుకొని ధర్మారావు భార్యను మళ్ళా ప్రశ్నించి ఆమె చెప్పడానికి గుంకుతున్నట్టుతో అతడు భయం లేదులే, నేను వాళ్ళనేమీ అనను, నిన్నేమీ కూడా చెప్పమని ఇవే విధాలు బోధార్చిన తర్వాత ఆమె ఇలా చెప్పి ఆనాడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరేం పెట్టారు, ఏం చేశారని అడిగారు. నేను రాణిగారి చంద్రహారం మీరు చేయించితరని చూపించి నమ్మల రంగాయమ్మ గారి చీర చూపించి వారు మీ మూలక వెక్కిరించడం మొదలు పెట్టారు. వారంటే ఎవరు? మీ నాయన అమ్మ కాదు, మా పినతల్లి మేనమామ కొడుకు. మా అమ్మ మీ ముగ్గురు కూడా మీకు తిండి లేదట, మీరు నిష్ప్రయోజకులట, వేలికి వెలివారట, నానా దుష్టవాక్యాలట. నాకు కోపం వచ్చి నేను వాళ్ళ మళ్ళా తిట్టి దానితో వాడు అబ్బో 4 రోజులు సంసారం చేసినందుకే మమ్మల్ని బతకనివ్వటం లేదు కాదు, కాపురానికి వెళ్ళిన తర్వాత వారి మీద ఈగ కూడా వాళ్ళనియ్యవు కాబోరని అప్పుడే మేము అంత చేదైపోయామా? చిల్లి గవ్వ పెట్టని మగడి మీదనే ఇంత ప్రేమ ఉంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మా మీద ఎంత ఉండాలి అని దెప్పడం ప్రారంభి. నేను చిల్లి గవ్వ పెట్టకపోవడమే. పెళ్లినాడు మా మామగారు నగల కింద 1000 రూపాయలు ఇచ్చారట కదా, ఆ మాట మీరు నాతో ఒక్కసారైనా చెప్పారా అని. మా అమ్మ 1000 రూపాయలే, ఆ మొగాలకు తోడు 1000 రూపాయలే ఎక్కడి నుంచి తెచ్చిచ్చారే? మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె. మీకేదో మందు పెట్టారే, లేకపోతే 4 రోజుల్లో ఇంతగా వాళ్ళ పక్షం అవలంబిస్తావా అని నన్ను మిమ్మల్ని రాల్చిపోశారు. తర్వాత ఇంతలో వారు ముగ్గురు ఏదో గుసగుసలాడుకోవడం, నేను పోయిన వెంటనే మానేయటం ఇలా జరిగేది. నన్ను నానా బాధలు పెట్టేవా. ఒకనాడు మా నాన్నను నగల మాట అడిగి ఆయన ఏం మాట్లాడు కోపం వచ్చి, ఏమయ్యా నా సొమ్ము తినదలుచుకున్నావా? ఎన్నాళ్ళుగా నాకు డబ్బున్నదనైనా తెలియనివ్వలేదు అని నిందించారు. ఆయన కోపడి నేనెరుగను మీ అమ్మను అడుగు, నాకేం చేయటానికి తోచను, నాకేడుపు వచ్చి నన్ను ఓదార్చిన వాళ్ళెవడు కనిపించరు. చివరికి నేనే ఏడుపుమని అన్నానికి వెళ్ళా. అన్నం సరిగా పెట్టల, 1000 విదల్చటం, చేసుకున్న కూరలు వేయకుండా ఉండటం, అలా మొదలుపెట్టి మీకు కబురంపాలని అనుకోరు. ఎవరి ద్వారా? ఒకనాడు స్నానం చేస్తూ చంద్రహారం తీసి గదిలో ఉంచా. స్నానం చేసి వచ్చేటప్పటికే హారం అడ్రస్ లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదు. రాత్రికి మా తండ్రి గారు నాయనతో చెప్పారు. ఆయన ఎవరు తీశారని. అందరూ మాకు తెలియదంటే అన్నారు. వస్తూనే పోగొట్టుకోలకుండే. ఆ వెనక మా చెల్లెలి జడకుప్పలెవరో ఎత్తుకుపోయి అవి 4 రూపాయలు ఖరీదు. దానికే ఇల్లంతా ఆలగోలు బాలగోలు అయి 1000 రూపాయల ఈ సొమ్ము పోయిందో ఎవరికి పోయినట్టే లేది అని నాకు విచారంగా క్రమంగా ఆ ఇంట నేను నిరాధారమైనట్లు తోచి. ఒక రోజున మా మేనమామ కుమార్
అరుంధతి పెదవి కొరుకుకొని చెప్పడం మానాడు. రామారావు, చెప్పు చెప్పు, నేనేదో అటువంటిది కూడా జరిగిందని అనుమానపడుతున్నాలే, దాచటమే. నాతో మోట సరసాలాగాడు. నాకు నువ్వు వాడికి పట్టలేదు. అందులో గోరు చుట్టుపై రోగటి పోటన్నట్టుగా ఏం చేశాడో చెప్పాను. ఆమెకేమో చెప్పడం ధర్మారావు ఉగ్రుడవడం అతని గదిట కాడ పెట్టి పొడిచా. అది డొక్కలో గుచ్చుకొని గాయమై ఆనాడు నన్ను ఇల్లంతా రాల్చిపోశా. తల్లి, విరోధం కాగా ఇంక చెప్పటానికి ఏముంది? నా పని ఆ ఇంట నీచమైపోయి నేను ఇక్కడికి రాను ఎన్నిసార్లు ఊహించని తెలుసుకొని వచ్చారు లేకపోయా. పైగా మీరీ ఊరిలో లేరా? నాకొకటి తోచింది. పెట్టెలన్నీ వెతికి చంద్రహారం ఎక్కడుందో కనుక్కో. ఒక రోజున అందరూ నిద్రపోతుండ వాళ్ళందరి పెట్టెలు వెతికా. మా పినతల్లి పెట్టె అడుగునబల. అది తీసి పెట్టె సరిగా సర్ద. చంద్రహారం ఏం చెయ్యాలో తోచిందిగా. నా దగ్గరున్న వాళ్ళు మళ్ళా ఎలాగైనా కాజేస్తా. ఏం చెయ్యాలా అని ఊహించి ఒక పొట్లం కట్టి మా నాయన అగ్నిహోత్రం చేసి బూడిద రాసి కింద దాచా. మర్నాడు లేచి అది రహస్యంగా రాజ్యలక్ష్మమ్మ గారింటికి పోయి ఈ సంగతులన్నీ చెప్పి ఆమె వద్ద దాచటానికి ఉంచా. మా మేనమామకు ఆస్తి ఏమి లేదు. మర్నాటి పురోహితుడు కొన్నాళ్ళకు పోయి నరసరావుపేటలో పూటకూళ్ళు పెట్టాడు. తరువాత అక్కడ గిట్టక మళ్ళా ఇల్లు చేరాడు. మా ఇంట్లో ఉన్న సర్వం మా అమ్మ అమ్మి పుట్టింటికి చేరుస్తారు. ఊరిలో ఉన్న శూద్ర స్త్రీలకు ఇంటిలోకి తెచ్చిన పెసలు, కందులు, బియ్యం సగానికి సగం తక్కువ ధరలకు అమ్మి మేనల్లుడికి ఇచ్చి పంపిస్తారు. ఈ రీతిగా కొంప గుల్ల చేస్తారు. తర్వాత చంద్రహారం పోయినదని వారు తెలుసుకొని నన్ను, ఏమమ్మా చంద్రహారం నాదాయన్ మీరు తీయలేదన్నారు కదా, అది మీ దగ్గర నుంచి ఎలా పోయిందని అంటే మా అమ్మ, ఎంత రాగవే, ఎంత కొంపలు ముంచే దానివే అని నన్ను మీద పడి కొట్టి. ఆమెవి ముగ్గురు మీద పడి కొట్టి. మా నాన్న చూస్తూ ఊరుకున్నాడు కానీ పెదవి విప్పల. నేను రాజ్యలక్ష్మ గారి ఇంటికి పోయి 2 నాళ్ళు గడిపి మళ్ళా ఇంటికి వచ్చి నగల డబ్బు వారికి ఇచ్చినట్లు లేదు. ధర్మారావుకు అరుంధతి సగం చెప్పి మానేసినట్లు అనిపించింది. అదేమిటి, పూర్తిగా చెప్పలేదు? ఏం లేదు, వారు నాకు విషం పెట్టి చంపాలని ఊహ చేస్తున్నారు. మీ అమ్మ కూడా అందులో ఉందా? అమ్మలేదు. మా మేనమామ కొడుకు మాసిన తల్లి పంపించిందట. మా పినతల్లి పంపించిందట విషం దెబ్బ. నాకు మా ఊరిలో మంగది రత్తి చెప్పి దాని మగడు ఊరిలో వైద్యం చేస్తూ వాడి దగ్గరకు వెళ్ళి అడిగాడు. మా పినతల్లి మేనమామ కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీ వాళ్ళు ఊరు పోయారు. ఇంకా 4 రోజుల్లో వస్తారు. వచ్చి నువ్వు కనపడక ఏడుస్తారా? కాబోలు నీకు విషం పెట్టి ఏం చేసుకుంటారు? నీ వద్దని ఏముంది? నన్ను బెదిరించి హారం తీసుకుందామని కాబోలు. అది కాదు, నాకు ఇప్పుడంతా తెలిసింది. నీకు పెట్టుదమనుకున్నది విషం కాదు, మందు. అది నువ్వు వారి మాట వినటానికి పెట్టే మందు. అటువంటి మందులు మాకులు కలవు. ఎట్టాగైనానే ఇక నీవిక్కడ అక్కడికి పోయేది లేదు. వారు నీకు మందు పెట్టేది లేదు. ఎందుకు కాదు కానీ నాకు లోకంలో ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు చాలా ఆశ్చర్యంగా. రాక్షసులమని ఎక్కడో అంటారా? నువ్వులే రాక్షసు. మనుష్యుల్లోనే రక్షో గుణాలు కలిగిన వాళ్ళే ఆహా, ఏమి తల్లిదండ్రులు ఇట్లా చేశారని చెబితే నమ్మటకైనా లోకంలో ఎవరైనా నమ్ముతారా? సరే కానీ చంద్రహారం రాజ్యలక్ష్మి గారి వద్దనే ఉందా? ఇంతవరకు మళ్ళా తెచ్చి ఆమె దగ్గరే ఉన్నా. మీరు రేపు పోయి తేవచ్చు. మన్మధుడు పూనింటి రోజు గది 4 మూలలా పరవళ్ళు తొక్కి ఏనాడు శివుడు తపస్సు చేసేవారు. ఆశ్రమంలో ఒదిగి ప్రత్యాలీన పాదులై ఆని నది
జావల్ కళ్ళ గతం చేసినాడు నేటికి విస్తరవిడిగా సంచరింపజొచ్చి హృదయం ఒక్కడై సతీపతులే ఉండాలి కానీ వారికి కష్ట కథల అభ్యంతరాలు వారి శృంగారానికి కష్టాలు కూడా ఉద్దీపన భావనాలే అవుతాయి. 8 నెలల ప్రణయగాథ మళ్ళా తవ్విపోశారు. వారిద్దరికీ నిన్ననే కలుసుకున్నట్టని ఇంతటి దీర్ఘ ప్రవాసం సప్రవాసంగా మారింది. సంయోగ సౌఖ్యం చిత్తరమై తత్పూర్వ కష్టం అన్నిటినీ అది చికిత్సాలేమ. ఒక వ్యక్తికే ఇంతటి ఒక జాతి వేరేంద్ర పారతంత్ర బాధ అనుభవిస్తవచ్చు. మళ్ళా శత్రుజయం ఘటిల్లిన నాడు దానికే అంతే అన్నిటికీ దినాలన్నీ అప్రయోజకాలై ఆ జాతి అగ్రస్థానంలో వచ్చి ప్రపంచమంతా పూజిస్తుంది. ఇది వ్యక్తి యందు సరిపోతుంది. లక్షణ శాస్త్రాలు మనస్సును సరిగా చూపించలేవు. ధర్మారావు ఆనాడు అరుంధతి వట్టి స్త్రీలాగా గోచరి. పూర్వజన్మంలో తాను చేసిన సుకృతము మనోజ్ఞాకృతి దాల్చి పంట చేనిలాగా తన వైపుకు వరి వేల ఏండ్లు తపస్సు చేసి భగీరథుడు మందాకిని తెచ్చి తాండవించింది. తన శిరస్సుకి శివుడికి అదృష్టం హఠాత్ సంభవం. అదృష్టం తోసుకొని వచ్చే మార్గంలో అలాగే ధర్మారావు తనకు అరుంధతి ప్రాప్తి అలా తోచి ఉన్నట్టుగా ఉండి అతడు 2 చేతులతో అరుంధతిని లేవని తల మీద పెట్టుకుంటే పకారున్నారు. ధర్మారావు గంగానదిని వీచి హస్తాలతో కొట్టుకొని ధ్వని చేసినట్టు అనుకో. ఎంత ప్రేమ కలవారు. సంవత్సరం విడిచిపెట్టాములా ఉన్నారు. ధర్మారావు ఇలా ఉన్నాను అని కళ్ళు మూసుకొని ప్రతి నిమిషం వారి ఆత్మలలో దేవతలు తాండవించి వేదరుక్కులు వారి క్రీడలు అర్థవంతాలై కులదేవత వారి లీలాపాంగాలలో భావ్యాస త్రవ్వికొండ భావి ఆశ పితృదేవతలు వారి శృంగార లీలలు తర్పణాలందే. ధర్మారావు కామె తనువే తద్విలాసమే తన్నైగనిజ్యమే తదంచల రేఖా మార్గమే చక్షుర్విషయం ఆమె పేద మాటలు పిన్న నవ్వు శ్రోత్ర విషయం తదధరం తదుర ప్రసారితాగ్రం శుంభన విషయం లిప్తలు నిమేషాలు గడియలు యామాలు మృగాయు బాణబాత భయత్ర శ్రద్ధా అటవీ మృగముల వడుగున మూడని బాడ ఎదుగుతున్న సస్యాన్ని ఆకాశం ఎడమిచ్చినట్టు 10 చేతికి ఆమె సన్ననిడు మెడనిచ్చారు. ప్రవహించుతున్న నదీ జలయ సమయాక్కుని సైకతము శక్తమై ఆవరించిన జలమూర్తిగత ప్రాణికోటి పరితృప్తి పొందినట్టే ఆవరింపబడి తాను కూడా తృప్తియే సృష్టి విచిత్రమైన ఆ క్రమణలో ఎంత తృప్తి ఉన్నదో ఎదుగుటలో అంత తృప్తి. ఒకటి పురుషుడు ఒకటి జ్యోత్స్నాంధకారంలాగా సూర్య చంద్రులాగా భూమి ఆకాశాలాగా ఒకదానికొకటి పరిపోషక. 2 ఒకటి. దాని 2 సగాలు ఒకటి. దాని 2 సగాలలో ఉన్న జ్ఞానం దీపించిన చోటు తదైక్య భావ పరిస్ఫుట సూచకం బ్రహ్మానందం తాండవించిన చోట ఆ మహాభావం చేత ప్రకాశింపలేని తారాశశాంక విజయ్ దెల్హనీయం మొదలైన మహాకథలు పక్షిభూతులై ఈనాటికి హేయాలయ్య. వీటినన్నింటికీ శిరోరత్నం రాధాకృష్ణ సంయోగం. ప్రతి నీచ సంయోగానికి ఈ తత్వం ఉన్నదని మిథ్యాయోగుడు వాదించవరు. అలా వాదించట చెరువుకు సముద్రానికి భేదం లేదని వాదించడం లాంటి. అనంత గ్రీష్మాలకు ఎండక ఆ నానా మహా జంతు నివాస భూమి నానా ద్రవ్య గుణమయమై అనంత జలమూర్తికే సాగరత్వ సిద్ధి కింది మానుల కానవచ్చును. అందుకని అరుంధతి ధర్మారావుల సంయోగం బ్రహ్మానంద సబ్రహ్మచారి.
మిగతా విషయాలు రేపు. అయ్యో